అఖండ అఖండ తనకు తల్లి తండ్రి దైవం ఆ శ్రీకంఠేశ్వరుడేనని చెప్పి కుటుంబ సభ్యుల దగ్గర సెలవు తీసుకొని ఆ మహాపుణ్యక్షేత్రమైన వారణాసిలో తపస్సు చేసుకొనుటకు బయలుదేరాడు. కాలం గడిచింది. 20 సంవత్సరాలు పూర్తయినది. కథ మరలా మొదలైనది. పంజాబుకు చెందిన విద్రోహ శక్తుల ముఠా, ఆ ముఠా నాయకుడు బల్వేందర్ సింగ్ హిందూ దేవాలయాలపై తన దృష్టి మరల్చాడు. హిందూ దేవాలయాల్లో అతి పవిత్రమైన మూలస్తంభమైనటువంటి ధ్వజస్తంభం, ఆ ధ్వజస్తంభం కింద ఉన్నటువంటి నిధుల నిక్షేపాలపై ఈ బల్వేందర్ సింగ్ కన్ను పడింది. ఇక్కడ దేశ్న వివాహ వయస్సు దగ్గర పడ్డది. ఆమెకు వివాహం చేయటం కోసం కుటుంబ సభ్యులు పండితులకు చూపించగా ఆమె జాతక చక్రం ప్రకారం ఆమె జాతకంలో దోషము ఉందని గంగా పుష్కరాల్లో స్నానము చేయించి ఆ కాశీ విశ్వేశ్వరుడి దర్శనం చేసుకుంటే ఆమె జాతక దోషం తొలగిపోతుందని చెప్పటంతో కుటుంబ సభ్యులంతా వారణాసిలోని ఆ కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించుకోవటానికి బయలుదేరాడు. బల్వేందర్ సింగ్ ఒక స్వామీజీ చెప్పినటువంటి తాళపత్ర గ్రంథాల ద్వారా తమిళనాడులోని పిల్లిపురం జంగి కోటలో ఉన్నటువంటి దేవాలయం యొక్క ధ్వజస్తంభం కింద నిధి నిక్షేపాలు ఉన్నాయని తెలుసుకున్నాడు. ఆ నిధి నిక్షేపాలను స్వాధీనం చేసుకొనటం కోసం తన ముఠాతో కలిసి బయలుదేరాడు. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నట్లుగా కలి పురుషుడి వల్ల ధర్మం దారి తప్పినప్పుడు ఆ ధర్మాన్ని రక్షించటానికి మరలా దేవుడు అవతారమిస్తాడని ఆ అవతార పురుషుడే శ్రీకంఠేశ్వరుడు రూపంలో ఉన్నటువంటి అఖండ ఆవిర్భవిస్తాడు. మరలా అఖండ తిరిగి వస్తాడు. బల్వేందర్ సింగుని ఎలా మట్టు పెడతాడు, హిందూ దేవాలయాలని ఎలా రక్షిస్తాడు, తన కుటుంబాన్ని ఏ విధంగా రక్షించుకుంటాడు అన్న విషయాలను తదుపరి ఎపిసోడ్లో మీకు నేను చూపిస్తాను. అంతవరకు ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు.